నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మనకి ఆగస్టు 30వ తారీఖున ఎన్ఎస్ఓ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మనం ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అంశాలు చూడాలి. అదేవిధంగా ఈ ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి లేటెస్ట్ డేటా కూడా మనం చూడాలి. మనకి దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి నవంబర్ 29న మరలా వస్తాయి. సో ఈలోపు ఎగ్జామ్ కానీ ఉంటే నవంబర్ 29 అవసరం లేదు. ఆర్థిక సర్వే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ డేటాని రెండింటిని చదవాలి. ఒకవేళ నవంబర్ 29 తర్వాత ఎగ్జామ్ అయితే నవంబర్ 29ని ఇచ్చేటటువంటి ఆ డేటాను కూడా మనం చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అయితే ఈ ఆర్థిక సర్వే మనకి ఈ ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ అనేది మీరు ఆల్రెడీ ఎన్ఎస్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఫిబ్లో కూడా మొత్తం ఇచ్చేశాడు. సో ఫిబ్లో కూడా మీరు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసుకోవచ్చు. కాబట్టి ఫిబ్లో కూడా చూసుకోండి. నేనైతే ఇది తెలుగు కావాలి కాబట్టి ఫిబ్లో నుంచి తీసుకున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా విపిఆర్ ఎకనామిక్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను యాడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అంశాలు కానీ మనం ఒకసారి కానీ మనం చూసుకున్నట్టుగైతే మనం 24-25 ఆర్థిక సంవత్సరానికి 24-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి త్రైమాసికం అనేది ఏ నెలకు సంబంధించింది? ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి సంబంధించి. మన ఆర్థిక సంవత్సరం అనేది మనకి మార్చి నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది కదా. మార్చి నుండి ఏప్రిల్ 12 నెలలు. ఈ 12 నెలలు 4 త్రైమాసికాలుగా, అంటే 3 నెలలని ఒక త్రైమాసికంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి డేటా అనేది ఇప్పుడు మనకి ఇచ్చారు. అంటే మొదటి త్రైమాసికానికి సంబంధించినటువంటి డేటా అనేది ఇవ్వడం అనేది జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికానికి సంబంధించి, అంటే ఏప్రిల్ జూన్ మధ్యలో జరిగినటువంటి దేశంలో యొక్క స్థూల దేశీయోత్పత్తి యొక్క అంచనాలని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో మనకి Q1లో, అంటే క్వార్టర్ 1 త్రైమాసికం 1 మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడిపి అనేది 6.7% గ్రోత్ రేట్ని అంచనా వేయడం అనేది జరిగింది. వాస్తవ జీడిపి అంటే ఏంది? స్థిర ధరల వద్ద లెక్కించేటటువంటి జీడిపి. స్థిర ధరలు ఏంది? మనకి 2011-12 ధరల్లో లెక్కించేటటువంటి జీడిపిని మనం స్థిర ధరల్లో లేదా వాస్తవ ధరలు అంటాం. సో ఈ వాస్తవ ధరలో లెక్కించేటటువంటి జీడిపి అనేది 6.7% అనేది మొదటి త్రైమాసికంలో పెరుగుదల ఉంటుంది అని లెక్కించడం అనేది జరిగింది. అయితే అదేవిధంగా రియల్ జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, రియల్ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ని కూడా ఈ స్థిర ధరల వద్ద 2011-12 ధరల వద్ద మనం జీడిపిని కావచ్చు, జీవీఏని కావచ్చు, జిఎన్పిని కావచ్చు స్థిర ధరలో లెక్కిస్తాం, ప్రస్తుత ధరలో లెక్కిస్తాం. స్థిర ధరలో లెక్కించేదాన్ని వాస్తవమైనటువంటి ఆదాయం అంటాం. ప్రస్తుత ధరలో లెక్కించేదానిని నామమాత్రపు ఆదాయం అని చెప్తాం. సో ఈ జీవీఏ అనేది దీన్ని కూడా స్థిర ధరలో లెక్కిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో Q1లో ఇది 6.8% గ్రోత్ రేట్ అనేది సాధించడం అనేది జరిగింది. మనకి జీవీఏకి జీడిపికి తేడా ఏంటంటే నెట్ ట్యాక్సెస్, అంటే ఉత్పత్తిపై అంటే వచ్చినటువంటి పన్నుల్లో నుంచి ఇచ్చినటువంటి సబ్సిడీలు తీసేస్తే మనకి నికర పన్నులనే వస్తాయి. ఈ జీవీఏకి నికర పన్నులు నెట్ ట్యాక్సెస్ కలిపితే మనకి జీడిపి అనేది వస్తుంది. సో ఈ జీవీఏ అనేది అంటే పన్నులు లేకుండా ఉండేటటువంటి జీవీఏను కానీ మనం చూసుకున్నట్టయితే 6.8% గ్రోత్ రేట్ అంచనా వేశారు. జీడిపి ఏమో 6.7% మొదటి త్రైమాసికంలో అంచనా వేయడం అనేది జరిగింది. అయితే ఈ జీవీఏలో మనకి 3 సెక్టార్లు ఉంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థను మనం 3 రంగాలుగా విభజిస్తాం కదా. అది వ్యవసాయం అంటే ప్రాథమిక రంగం అని, అదేవిధంగా ద్వితీయ రంగం అని, అదేవిధంగా తృతీయ రంగం అని మనం విభజించడం అనేది జరుగుతుంది. సో సెకండరీ సెక్టార్
అంటే సెకండరీ సెక్టర్ అంటే ఏది, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం అనేది 8.4% గ్రోత్ రేట్ అనేది సాధించిందంట. ఈ మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక రంగం 8.4% గ్రోత్ రేట్ సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో అయితే ఇది తక్కువగా అంటే 5.9% మాత్రమే గ్రోత్ రేట్ సాధించినటువంటి ఈ పారిశ్రామిక రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 8.4% గ్రోత్ రేట్ అనేది సాధించడం అనేది జరిగింది. సో ఈ గత వృద్ధి రేటుతో పోల్చుకుంటే 5.9% పోల్చుకుంటే ఫైనల్గా 24-25లో Q1లో గణనీయమైన వృద్ధి అనేది పారిశ్రామిక రంగం సాధించడం అనేది జరిగింది అని మనకి ఈ పోస్ట్ ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే ఈ జాతీయాదాయ అంచనాలకు సంబంధించి మన జాతీయాదాయ అంచనాలను ఈ వివరించేటటువంటి రిలీజ్ చేసేది ఏంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO అనేది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSP అంటాం. ఈ ప్రెస్ నోట్ని విడుదల చేస్తుంది. ఆర్థిక సంవత్సరం అనేది మనకి ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికాన్ని Q1 అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి GDP త్రైమాసిక అంచనాలు స్థిరమైనటువంటి 2011-12 ధరల్లో చెప్పేదాన్ని స్థిరమైన ధరలని, అదేవిధంగా ప్రస్తుత ధరల వద్ద దాని ఖర్చు భాగాలతో పాటు స్థిరమైన ప్రస్తుత ధరల ప్రకారం 22-23లో ఉన్నటువంటి అంశాలు, 23-24లో ఉన్నటువంటి అంశాలు, 24-25కి అంచనాలని మనకి Q1లో ఎంత ఉన్నాయో GDP యొక్క వార్షిక శాతం మార్పుల్ని మొదలగు అన్ని విషయాలు కూడా మనకి ఇవి ఈ స్టేట్మెంట్లో వివరించడం అనేది జరిగింది. అయితే ఈ GDPలో GVAలో ప్రస్తుత ధరల్లోనూ స్థిర ధరల్లోనూ మనకి ఈ Q1లో మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వచ్చినటువంటి పెరుగుదల ఎంత ఉంది, తగ్గుదల ఎంత ఉంది అనేటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టు అయితే మనకి వాస్తవ జీడిపి అనేది 2023-24 సంవత్సరంలో Q1లో అంటే ఈ సంవత్సరం యొక్క క్వార్టర్ 1లో 8.2% వృద్ధి రేట్ అనేది నమోదైంది. అదే ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం 23-24 యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో Q1లో 6.7% మాత్రమే నమోదయ్యింది, అంచనా వేయడం అనేది జరిగింది. అంటే దీంతో పోల్చుకుంటే ఇది తక్కువ అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో తక్కువ నమోదవడం అనేది జరిగింది. నార్మల్గా మనకి ఆర్థిక సర్వే అయితే 6.5 నుంచి 7% అంచనా వేసింది. మొత్తం టోటల్గా ఈ 24-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధి రేటు నమోదవుతుందంటే 6.5% నుంచి 7% అంచనా వేయడం అనేది జరిగింది. అయితే మనకి ఈ మొదటి త్రైమాసికంలో గత త్రైమాసికంతో పోల్చుకున్నట్టుగైతే అంటే మొదటి త్రైమాసికం 23-24 ఆర్థిక సంవత్సరం యొక్క త్రైమాసికంతో పోల్చుకున్నట్టుగైతే 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6.7% మాత్రం నమోదైంది. గతమైతే ఇదే త్రైమాసికం ఇదే టైంకి 8.2% నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా నామమాత్రపు జీడిపి అంటే ఏంది, ఏ సంవత్సరంలో లెక్కిస్తున్నామో ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఉత్పత్తిని అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే వచ్చేదానిని మనం నామమాత్రపు జీడిపి అంటాం. ఇది వాస్తవమైన జీడిపి స్థిర ధరల్లో 2011-12 ధరల్లో లెక్కిస్తే వచ్చేది. ఇదేమో ఏ సంవత్సరంలో లెక్కిస్తామో ఆ సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఈ జీడిపి నామమాత్రపు లెక్కిస్తాం, స్థిర ధరలు లెక్కిస్తాం. ఈ నామమాత్రపు చూసుకున్నట్టుగైతే Q1లో మొదటి త్రైమాసికంలో 8.5% అనేది గత ఆర్థిక సంవత్సరం 23-24లో నమోదు అవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25లో ఇది 9.7% వృద్ధి రేట్ అనేది సాధించింది. అంటే స్థిర ధరల్లో అయితే తక్కువ వృద్ధి రేట్ అనేది నమోదైంది. అదే ప్రస్తుత ధరల్లో అయితే ఎక్కువ నమోదైంది, 9.7% నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 8.5%. అంటే గతంతో పోల్చుకుంటే ఇదేమో ఎక్కువ నమోదు అవ్వడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంది, ప్రస్తుత ధరల వల్ల మనకి ద్రవ్యోల్బణ ప్రభావం అనేది ఉంటుంది, ధరల్లో పెరుగుదల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఇది నమోదు అవ్వడం అనేది జరిగింది. సో స్థిర ధరల్లో అయితే తక్కువ 6.7% నమోదైంది. ప్రస్తుత ధరల్లో అయితే 9.7% నమోదు. అంచనా మాత్రమే, ఇది వాస్తవమైన విలువలు కాదు, అంచనా మాత్రమే. అదేవిధంగా నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే రియల్ GVA గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది గత ఆర్థిక సంవత్సరం అంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో
Q1లో మొదటి త్రైమాసికంలో 8.3% గ్రోత్ రేట్ అనేది సాధిస్తే 24-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 6.8% మాత్రమే పెరుగుదల అనేది నమోదైంది. అంటే జీవీఏలో కూడా పెరుగుదల అనేది తక్కువగా నమోదవడం అనేది జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో ఇదే టైంలో రిలీజ్ చేసేటటువంటి అంచనాల ప్రకారం 8.3% అంచనా వేస్తే ప్రస్తుతం దీన్ని 6.8%గా మాత్రమే గ్రాస్ వాల్యూ యాడెడ్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ Q1లో మొదటి త్రైమాసికంలో జీవీఏలో వృద్ధి సెకండరీ సెక్టార్ అనేది అంటే పారిశ్రామిక రంగం అనేది 8.4% వృద్ధి రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. దీంట్లో ఈ సెకండరీ సెక్టార్లో మనకి నిర్మాణ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ రంగం అనేది 10.5%, అదేవిధంగా విద్యుత్తు, గ్యాస్, వాటర్ సప్లై, ఇతర యూటిలిటీ సర్వీసెస్ అనేవి 10.4% గ్రోత్ అనేది టోటల్గా ఇది 8.4% ద్వితీయ రంగం నమోదైతే అందులో ఉన్నటువంటి సబ్ సెక్టార్లు అయినటువంటి నిర్మాణ రంగం 10.5%, విద్యుత్తు, గ్యాస్, వాటర్ సప్లై, యూటిలిటీ సర్వీసెస్ అనేది 10.4% వృద్ధి రేట్ అనేది అంచనా వేయడం. దానితో పాటుగా తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా గణనీయమైన వృద్ధి అనేది 7% వృద్ధి అనేది సాధించడం అనేది అంచనా వేయడం అనేది జరిగింది. మొదటి త్రైమాసికంలో ఈ అంచనాలు అనేవి వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో Q1కి నామినల్ జీవీఏ, ఇదేమో వాస్తవ ధరలో చెప్పాం, ఇదేమో నామినల్ జీవీఏ, నామమాత్రపు జీవీఏ అంటే ఏంది, ప్రస్తుత ధరల్లో లెక్కించేటటువంటి జీవీఏ వృద్ధి రేట్ ఏమో మనకి 23-24 Q1లో 8.2% ఉంటే మనకి ప్రస్తుతం అనేది ప్రస్తుత ధరల్లో 9.8%గా నమోదవడం అనేది జరిగింది. అదే మనకి గత ఆర్థిక సంవత్సరంలో అయితే 8.3%, ఇప్పుడు 6.8%. ఏ ధరలో? స్థిర ధరల్లో ఇది జీవీఏలో వృద్ధి రేటు. ప్రస్తుత ధరల్లో అయితే జీవీఏలో వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికం 8.2% ఉంటే ఇప్పుడు 9.8% నమోదవడం అనేది జరిగింది. అంటే గతంతో పోల్చుకున్నట్టయితే ప్రస్తుత ధరలో జీడిపిను అదేవిధంగా జీవీఏ రెండు కూడా ప్రస్తుత ధరలో పెరుగుదల అనేది ఎక్కువగా ఉంది. స్థిర ధరల్లో పెరుగుదల మాత్రం తక్కువగా కనబడుతూ ఉంది. అదేవిధంగా స్థిర ధరల వద్ద ప్రైవేట్ తుది వినియోగ వ్యయం అనేది PFCE అంటాం, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, మరియు స్థూల స్థిర మూలధన నిర్మాణం, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మనకి ఫైనాన్షియల్ 24-25లో Q1లో వరుసగా ఇవి 7.4% అనేది ఏది మనకి PFCE అనేది 7.4%, అదేవిధంగా GFC గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 7.5% వృద్ధి రేట్ అనేది సాధించడం అనేది జరిగింది. అంటే మనకి జీడిపిని మనం ఎన్ని రకాలుగా లెక్కిస్తాం? ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కిస్తాం, అదేవిధంగా వ్యయ మదింపు పద్ధతిలో లెక్కిస్తాం, ఆదాయ మదింపు పద్ధతిలో లెక్కిస్తాం. ఈ వ్యయ మదింపు పద్ధతిలో లెక్కించేటప్పుడు మనం C+I+G+X-M చెప్తాం కదా. సో అందులో మనకి ఈ PFC అనేది GFC అనేది ఉంటాయి. సో వీటిని మనం తర్వాత టేబుల్స్ చెప్పేటప్పుడు వీటి గురించి మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. ఈ విధంగా మనకి ఈ జీడిపిలో ఉన్నటువంటి అంశాల్లో PFCలో ఎంత పెరుగుదల వచ్చింది, GFCలో ఎంత పెరుగుదల వచ్చింది అనేటువంటి అంశాలు కూడా మనకి ఇచ్చారు. అదేవిధంగా ప్రస్తుత ధరల ప్రకారం నికర పన్నులు అంటే ఏంది, మనకి పన్నులు విధించేటటువంటి పన్నుల్లో నుంచి మనకి సబ్సిడీలు తీసేస్తే ట్యాక్సెస్ నుంచి సబ్సిడీలు తీసేస్తే మనకి నెట్ ట్యాక్సెస్ అనేవి వస్తాయి, నికర పన్నులు అనేవి వస్తాయి. సో ఆ విధంగా ప్రస్తుత ధరల నికర పన్నులు కూడా ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తాం, అదేవిధంగా స్థిర ధరల ప్రకారం లెక్కిస్తాం. సో ప్రస్తుత ధరల ప్రకారం నికర పన్నులు అనేవి 2024-25 ఆర్థిక సంవత్సరం Q1లో అంటే మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఇవి 8% వృద్ధి రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా ఫలితంగా జీవీఏ మరియు జీడిపి వృద్ధి రేట్ల మధ్య 0.1% మాత్రమే అంతరం అనేది ఏర్పడడం అనేది జరిగింది.
0.1% మాత్రమే అంతరం అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే చూడండి, త్రైమాసిక అంచనాలు మరియు వృద్ధి రేట్లు. త్రైమాసిక అంచనాలు మరియు వృద్ధి రేట్లు అనేటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్టుగైతే చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం Q1లో స్థిరమైన ధరల వద్ద వాస్తవ జీడిపి లేదా రియల్ జీడిపి అనేది 43.64 లక్షల కోట్లుగా అంచనా వేయడం అనేది జరిగింది. భారతదేశం యొక్క వాస్తవ జీడిపి మొదటి త్రైమాసికం 2024-25 మొదటి త్రైమాసికంలో ఎంతగా అంచనా వేశారంటే 43.64 లక్షల కోట్లుగా అంచనా వేయడం అనేది జరిగింది. ఇదే టైంకి గత ఆర్థిక సంవత్సరం 2023-24 యొక్క మొదటి త్రైమాసికం Q1లో 40.91 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అంటే మనకు సుమారుగా ఎంత 43-40 అంటే 3 లక్షల కోట్లు అనేది డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ డిఫరెన్స్ మనం శాతంలో చెప్తే మనకి వృద్ధి రేట్ అనేది వస్తుంది కదా. సో ఈ వృద్ధి రేట్ అనేది 6.7% మనకి స్థిర ధరల వద్ద జీడిపిలో వృద్ధి రేట్ నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో Q1లో ప్రస్తుత ధరల ప్రకారం, ఇదేమో స్థిర ధరల ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం జీడిపి లేదా నామినల్ జీడిపి అనేది 77.31 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇదే టైంలో గత ఆర్థిక సంవత్సరం 23-24 Q1లో మనకి 70.5 లక్షల కోట్లుగా నమోదవడం అనేది అంచనా వేయడం జరిగింది. సో ఈ సుమారుగా మనకి 77 ఇది 70 అంటే 7 లక్షల కోట్లు డిఫరెన్స్ అనేది ఉంది. అంటే 7 లక్షల కోట్ల పెరుగుదల అనేది ఉంది. ఆ పెరుగుదలలో మనం 9.7% వృద్ధి రేటుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది జీడిపికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఇది జీవీఏకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే జీవీఏకి సంబంధించినటువంటి అంశాలు, ఈ జీవీఏకి సంబంధించి అంశాలు కానీ చూస్తే 2024-25 యొక్క ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రియల్ జీవీఏ అంటే స్థిర ధరల్లో లెక్కించేటటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థూల కలుపబడినటువంటి విలువ అనేది 40.73 లక్షల కోట్లుగా అంచనా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం ఇదే టైంలో 2023-24 Q1లో 38.12 లక్షల కోట్లుగా జీవీ అంచనా వేయడం అనేది జరిగింది. అంటే సుమారుగా మనకి ఇది సుమారుగా ఒక 2 లక్షల కోట్లు అనేది దగ్గరగా వేరియేషన్ అనేది కనబడుతుంది, అంటే పెరుగుదల అనేది కనబడుతుంది. సో దాన్నే మనం 6.8% వృద్ధి రేటుగా చెప్పడం అనేది జరుగుతుంది. జీడిపి అయితే 6.7% వృద్ధి రేటు అనేది చెప్పడం జరుగుతుంది. ఇదేమో జీవీ ఏమో 6.8% స్థిర ధరల వద్ద పెరుగుదల అనేది కనబడింది. అదేవిధంగా ఈ జీవీఏనే మరల ప్రస్తుత ధరలో కూడా లెక్కిస్తాం కదా. 24-25 ఆర్థిక సంవత్సరంలో Q1లో నామినల్ జీవీఏ అంటే ప్రస్తుత ధరలో లెక్కించేటటువంటి జీవీ అని 70.25 లక్షల కోట్లు ఉంటే, అదేవిధంగా 23-24 అంటే ఇదే టైంలో గత ఆర్థిక సంవత్సరంలో Q1లో 63.96 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అంటే సుమారుగా మనకి ఇది కూడా ఒక 7 లక్షల కోట్ల పైన 7 లక్షల కోట్ల పైన వేరియేషన్ అనేది కనబడుతుంది. సో ఇదే వృద్ధి రేటుని మనం చెప్తాం కాబట్టి 9.8% వృద్ధి రేట్ అనేది ప్రస్తుత ధరల్లో జీవీఏలు వృద్ధి రేట్ అనేది మనకి ఇది నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు అనేవి మనకి ఈ డయాగ్రామ్స్ అనేవి అన్నీ ఒకేసారి చెప్తే మనకి పిచ్చెక్కిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ డయాగ్రామ్స్ సంబంధించిన అంశాలు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.